ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ కూడా ఉంది. ఇప్పట్లో ఎన్డీఏకు వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం ఎన్డీఏ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 తర్వాత కొనసాగుతుందో లేదోనని, ఈ విషయంలో తనకు అనుమానం ఉందని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మెజారిటీ సీట్లను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాగా హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను లిఖించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ ఉంది. ఇప్పట్లో ఎన్డీఏ కూటమికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కానీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2026 తర్వాత కొనసాగుతుందో లేదోనని సంజయ్ రౌత్ సందేహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన పదవి కాలాన్ని పూర్తిగా చేసుకోలేకపోవచ్చు అంటూ సంజయ్ రౌత్ బాంబు పేల్చారు. కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే మహారాష్ట్రలోనూ ఆ ప్రభావం కనిపిస్తుందని సంజయ్ రౌత్ అన్నారు. మరోవైపు శివసేన పార్టీకి చెందిన రాజన్ సాల్వీ పార్టీ నుంచి వెళ్లిపోతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయంతో చాలా మంది నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని, దర్యాప్తు సంస్థలు కేంద్ర ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీ ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నట్లు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కూడా సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఏక్నాథ్ షిండేకు తన సొంత పార్టీపైనే నియంత్రణ లేదని సంజయ్ రౌత్ సెటాలు వేశారు. పార్టీ పరంగా షిండే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అదే సమయంలో బాలాసాహెబ్ సిద్ధాంతాలతో పనిచేస్తున్న శివసేన పార్టీ విధానాలు ఇలాంటి వాటికి పూర్తిగా విరుద్ధమని, తమకు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరమే లేదని చెప్పిన సంజయ్ రౌత్ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేయడంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సంజయ్ రౌత్ ఓవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 తర్వాత కొనసాగుతుందో లేదోనని సందేహపడ్డం మాత్రమే కాదు, ఏక్నాథ్ షిండేకు పార్టీపై నియంత్రణ లేదంటూ విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సహజంగానే దూకుడుగా వ్యవహరించే సంజయ్ రౌత్ ఈసారి కూడా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనే ధోరణితోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారా, లేక కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు సంజయ్ రౌత్. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వానికి సరిపడా సీట్లు ఉన్నప్పటికీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేయడం వెనుక కారణం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.